respected Director General and Commissioner of Police, Hyderabad City, Shri C.V. Anand IPS Garu, respected District Collector and Magistrate, Hyderabad, Srimati Harichandana IAS Garu, CEO Cantonment, Mr. Madhukar Garu, RTC Additional Transport Commissioner, Mr. Ramesh Garu, DEO of Hyderabad, Srimati Harini Garu, Joint Director, District School Education, RTC ED Garu, HCSC Traffic Forum in charge, Mr. Rajshekhar Reddy Garu, school management, principals, correspondents, the parents, media friends, and dear children, association presidents, good morning to all. ఈరోజు ఇందాక హరిణి గారు మాట్లాడి షీ టోల్డ్ అబౌట్ ది నంబర్ ఆఫ్ స్కూల్స్, అరౌండ్ 3,000 schools in Hyderabad and lakhs of school children every day commute to your school from their residences or their hostels. So here we have the presence of police, traffic police, collector, education department, the RTC department, transport department, school management, media friends, and the associations from transports. So ఈ ఒక లక్షల మంది పిల్లలు రోజు కమ్యూట్ చేసే వాళ్ళ భద్రతకి రెస్పాన్సిబుల్ అయిన ప్రతి ఒక్కరూ ఈ సభలో ఉన్నారు. వెన్ వీ కమ్ టుగెదర్ విత్ అ రిజాల్వ్ టు కీప్ ది చిల్డ్రన్ సేఫ్, డెఫినెట్లీ థింగ్స్ ఇంప్రూవ్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో గతంలో సిపి గారు ఇక్కడ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్గా ఉన్నప్పుడు ఏదైతే చేసేవారో దాన్ని ఈ సంవత్సరం కూడా మనము రిస్టోర్ చేయాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వీ హ్యావ్ సమ్ ఆస్క్ విత్ ది స్కూల్ మేనేజ్మెంట్, మీరు ఏమేమి చేస్తే మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్కి ఈజీగా ఉంటుంది అని కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. అవర్ మోటో ఇస్ రైట్ టు సేఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ది కిడ్స్. ఇక్కడ మన ఓవరాల్ పాపులేషన్ ఆఫ్ అవర్ సిటీ చూస్తే మన ఏరియాలో ఆల్మోస్ట్ 1.1 crore ఉన్నారు. 90 lakhs వెహికల్ వీ డీల్ ఇన్ దిస్ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వెహికల్ మాత్రం 90 లక్షల వెహికల్స్ ఉన్నాయి. దీనిలో ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాఫిక్ టుగెదర్ బయట నుంచి కూడా చాలా వెహికల్స్ రోజు వచ్చి వెళ్తుంది. ఇవి అన్నీ ఈ ఏరియాలో మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. దీనికి ట్రాఫిక్ స్టాఫ్ మీరు చూస్తే నియర్లీ 3,000 ఉంటారు, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ అంద కలిపి వీఆర్ మేనేజింగ్ దిస్. అందుకే ఈ ట్రాఫిక్ కంజెషన్ రోజు పెరుగుతుందన్నది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దానిలో స్కూల్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మీది ఏ రకంగా మాకు సహాయపడగలరు అని కొద్దిగా థింక్ చేస్తే బెటర్. అండ్ వీ హ్యావ్ ది రోడ్ లెంగ్త్ ఆఫ్ 9,250 kilometers. అది ఆ రోడ్ కార్పొరేట్ ఏరియా కంపారిజన్ చూస్తే ఇట్ ఈస్ వెరీ లెస్ బికాజ్ అవర్ డెన్సిటీ ఈజ్ వెరీ హై. చెన్నైతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ 50% ఆఫ్ ది రోడ్ లెంగ్త్ కూడా మనకు లేదు, డిపెండ్స్ ఆన్ ది డెన్సిటీ. సో దీనిలో ఎందుకు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నామని ఒకసారి లెక్కల్లోకి వెళ్తే, వెన్ ఐ హ్యావ్ సీన్ మై రోడ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డేటా, I could see around 55 accidents in last couple of years which involves school children. In that 8 school children mana paridilo, Hyderabad Commissionerate paridilo chanipovam jarigindi last 2 years lo. Ee samvasaram kuda oke death ayindi. So manamu oka resolve tho munduku vachi ee accidents jaragakunda, congestions jaragakunda చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అఫ్ కోర్స్ దిస్ 8 ఫ్యామిలీస్లో నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. ఒక ఇన్సిడెంట్ అయితే brother was driving who himself is a minor and the
sister, she died. So our parents etla untundi chudandi. Brother is now an accused in this 304A case, and they lost the daughter. సో వాళ్ళు జనరేషన్స్ అఫెక్ట్ అవుతూ ఉంటారు. వీ విల్ నాట్ బీ knowing the problems of that particular family unless it happens in our close family or friend circle జరిగితే తప్ప ఆ సెన్సిటివిటీ మనకి ఉండదు. సో లెట్ us all gear up to reduce this. సో దీనిలో కొన్ని ఆస్క్లో ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్. మోస్ట్ ఆఫ్ ది స్కూల్ మేనేజ్మెంట్ ఫీల్ దట్ when the kids enter into the compound of school, then there comes my responsibility. No. In front of your school premises, all 360-degree, please take care of the dropping points. You earmark the two-wheeler droppings, the pedestrian crossings, then the auto parking places, the bus places, parents parking, all those things మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది చూసుకోవాలంటే గతంలో కొన్ని స్కూల్స్లో పీఈటీ టీచర్స్ వాళ్ళకి ఒక బృందం ఉండి చూసేవాళ్ళు. దెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ స్టార్టెడ్ రిక్రూటింగ్ సెక్యూరిటీ గార్డ్స్. సో కొన్ని స్కూల్స్లో సెక్యూరిటీ గార్డ్స్ పెడుతున్నారు, కొన్ని స్కూల్స్లో వీఆర్ నాట్ సీయింగ్ ద సెక్యూరిటీ గార్డ్స్ ఆల్సో టు మేనేజ్ ఇట్. అండ్ సమ్ రిక్వెస్ట్ ఇట్ కమ్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ సేయింగ్ దట్ you are not deploying the traffic cop in front of our school, you are not managing the traffic well. All those requests are coming. So our sincere request is, it is your responsibility to manage the traffic even in front of your compound wall wherever the people come and alight. So please deploy security staff sufficiently. Danlo, one thing which we are proposing is the traffic marshals. Anyway, you will be recruiting security guards for you 5 or 6 or 3 or 4. What our ask is, you recruit 1 or 2 more and give to us. For example, if HPS is recruiting 10 security guards, recruit 12 and give that 2 security guards to us. We will deploy them, train them, and attach to the Begumpet traffic police station, and we promise that we will use them in your premises, in your sector, to manage the traffic. So obviously you will be paying as per the labor law, the minimum payment. So we also insist on that. We as a government department, we cannot directly hire them. So we have a non-profit society which works for safety and security with the Hyderabad Police. We have a representative from that Hyderabad City Security Council. We have Mr. Rajshekhar Reddy Garu. So what we do, వారు ఒక ఏజెన్సీని రిక్రూట్ చేసి వారి ద్వారా మ్యాన్ పవర్ని హైర్ చేసి మాకు ఇస్తారు. లేదు డైరెక్ట్గా మీరే హైర్ చేసి మ్యాన్ పవర్ని మాకు ఇస్తే మేము మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళని ట్రైన్ చేసి మీ సెక్టార్లో డిప్లాయ్ చేసి ట్రాఫిక్ని చూసుకుంటాం. దీనిలో 2 విషయాలు. ఒకటి, మీ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ట్రైన్డ్ ఉండరు ట్రాఫిక్ రూల్స్లో రెగ్యులేషన్స్లో. రెండవది, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ఓన్ స్టాఫ్. వారు ఇంత ముందుకు ఏమైనా సెక్షువల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మనం సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకుంటున్నామా లేదా ఇవన్నీ మనకు తెలియదు. బట్ వెన్ వీ ఇన్వాల్వ్ అండ్ వెన్ వీ రిక్రూట్ త్రూ దిస్ ఏజెన్సీ, వీ డూ ఆల్ ది డ్యూ డిలిజెన్స్ అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అని చెక్ చేసుకొని వాళ్ళని రిక్రూట్ చేస్తాం. అండ్ ఆబ్వియస్లీ యూ విల్ బీ షెల్లింగ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ దే విల్ హ్యావ్ ద ట్రాఫిక్ మార్షల్ యూనిఫామ్ with 8 hours of duty. So you can think of it, in case if you are willing to partner in this particular initiative, you can contact us or the Hyderabad City Security Council. Then the regulation near the school, almost the same topic. As per the GO, we need to have around 30% of the built up area as parking spaces. Lot of old schools and lot of new schools struggle with this particular percentage to meet with this. ఎక్కడైతే పెద్ద పార్కింగ్ ప్లేసెస్ లేదో, వీ వుడ్ అర్జ్ యూ టు హ్యావ్ సమ్ లీజ్డ్ ప్లేసెస్. దాట్ ఆల్సో ఇన్ అన్ అడ్వాంటేజ్. ఏదో మన ఈ జియోలు ఉంది కదా అని చూపెట్టడానికి ఒక కిలోమీటర్ అవతల ఒకటి లీజులు తీసుకొని అది ఎవ్రీడే యూస్లు లేకపోతే దెన్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. ఇట్ షుడ్ బి అడ్జసెంట్ టు యూ, ప్రాపర్గా కమ్యూట్ అయ్యే విధంగా, దానికి ఎంట్రీ ఎగ్జిట్ ప్రాపర్గా ఉండే విధంగా ఇఫ్ యూ క్యాన్ లీజ్ దట్ ప్లేస్, దాట్ విల్ హెల్ప్ అస్. And the CC cameras, most of the CC cameras schools will చూస్తే మీ ప్రిమిసెస్లోనే కన్ఫైన్ అయి ఉంటుంది. ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జిట్ అక్కడ ఉండదు. సో లాట్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్ స్కూల్ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే పిల్లలు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సైడ్లో వచ్చి బస్సులు దిగడానికి అవకాశం ఉంది. వాళ్ళు వచ్చి రోడ్ క్రాస్ అవుతారు.
ఇవన్నీ మీకు సీసీటీవీ కెమెరాలు ఉండే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎవ్రీడే ఏమైనా ఇష్యూ ఉన్నాయా, అక్కడ వాళ్ళు డిసెంబాక్ అయ్యేటప్పుడు ఏమైనా ఇష్యూ ఉందా, లేదు క్రాస్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ యూ విల్ హ్యావ్ రికార్డ్. అదర్వైజ్ వన్ డే ఇఫ్ సంథింగ్ అన్టూవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపన్స్, దెన్ అంత హంగామా నడుస్తుంది. మన స్కూల్ పిల్లలు మన ప్రిమిసెస్ ముందుగా అయింది, ఎలా అయింది తెలియదు, ఎవరు మిస్టేక్ తెలియదు, ఆల్ దోస్ థింగ్స్ that you can avoid with CCTV cameras, and it will help in other law enforcing activities as well. So please have couple of CC cameras in front of your compound wall as well. Then for the auto union friends, a strict no for overloading. కిడ్స్ చాలా చూస్తున్నాము, ఏ రోడ్డుకి వెళ్ళినా చూస్తున్నాము. ఓన్లీ మీ సీటింగ్ కెపాసిటీ బట్టి ఎంతవరకు అలౌడ్ ఉందో అంతవరకే చిల్డ్రన్ని అలౌ చేయాలి. డియర్ పేరెంట్స్, యూ ఆల్సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇట్స్ అ బిగ్ డేంజర్. 10 kids విత్ స్కూల్ బ్యాగ్స్ అరౌండ్, 2 సైడ్లు స్కూల్ బ్యాగ్స్ని పెట్టుకొని, చిల్డ్రన్ ఒకరు ల్యాప్లు ఇంకా ఒకరు కూర్చొని, ఆ డ్రైవర్ పక్కనే పైలటింగ్ కూర్చొని అలా మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇట్స్ అ స్ట్రిక్ట్ నో. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్కూల్ మేనేజ్మెంట్ ఆల్సో, యూ ప్లీజ్ అబ్జర్వ్. ఇది మనకు సంబంధం లేదు, మన ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇది పేరెంట్స్ సంబంధించినది, వాళ్ళు వస్తున్నారని అయితే మీరు చేయకండి. యూ ప్లీజ్ టేక్ ది పిక్చర్స్ అండ్ సెన్సిటైజ్ దట్ పేరెంట్స్. మీ బాబు మీ పాప ఈ పర్టికులర్ ఆటోలు వస్తున్నారు అండ్ హీ ఈస్ క్యారీయింగ్ 10 particular kids. ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ యువర్ కిడ్స్ అని మీరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు చెప్పాలి. వాళ్ళకి అవసరం ఉండే ఇన్ రైటింగ్ ఆల్సో యూ ఇన్ఫార్మ్ ది పేరెంట్స్, సో దాట్ ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది పేరెంట్స్. అదర్వైజ్ మనము కళ్ళు మూసుకొని ఇది రోడ్ యాక్టివిటీ, లెట్ ది పోలీస్ టేక్ కేర్ అన్నది ఉండదు. వీ నీడ్ యువర్ పార్ట్నర్షిప్ ఇన్ దాట్, అండ్ వీ విల్ కమ్ అప్ విత్ అ వెరీ బిగ్ డ్రైవ్ ఇన్ దిస్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. సో డెఫినెట్లీ వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపన్. అండ్ అలాగే సేఫ్టీ సైన్స్ ఇన్ ది స్కూల్స్. కలెక్టర్ గారిని అడిగేవారు ఇంత ముందుకు, దెన్ ట్రాఫిక్ పోలీస్ ఎవరో సిఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళని పట్టుకొని చేసేది. దేర్ ఇస్ అ జియో విచ్ మ్యాండేట్స్ ది స్కూల్ మేనేజ్మెంట్ టు డూ ఇట్. ఇట్స్ అ స్మాల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్కూల్స్. ఏదైతే నో హార్న్ సైనేజ్ కావచ్చు, ఆ స్పీడ్ సైనేజ్ కావచ్చు, ద స్కూల్ జోన్ సైనేజ్ కావచ్చు, this you can do it. At least some people will be conscious of some drivers will be conscious of this signage, and when we enforce it, ee signage unde, that is an we also empower with that to penalize them. ఇది ఇంత ముందుకు మనము సిఎస్ఆర్ యాక్టివిటీస్ లోనో అదర్ డిపార్ట్మెంట్ ని అడిగి చేసేవారు. ఇఫ్ యూ వాంట్ అ శాంపుల్ ఆఫ్ ఇట్, అవర్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ ది శాంపిల్స్. Then haphazard parkings near the schools. Every day morning 7:30 to 8 ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ దగ్గరికి వెళ్తే యూ విల్ సీ దిస్ సినారియో. సో pathetic and it is not safe for our kids. ఎస్పెషలీ వాళ్ళు దిగి వెళ్ళేటప్పుడు అండ్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు కరెక్ట్గా 7:50కి అక్కడ రోల్ కాల్ స్టార్ట్ అవుతుంది, ద అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ద కిడ్స్ విల్ బి రన్నింగ్ టు క్యాచ్ అప్ విత్ ది టైమ్. దాట్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ది సేఫ్టీ ఆఫ్ ది కిడ్స్. సో అక్కడ మీరు ఆర్గనైజ్డ్గా ఛానలైజ్ చేసి మీరు పార్కింగ్ కానీ వాళ్ళని అలౌ చేస్తే that would be. But if you do not know, if you want some expert advice, our concerned traffic officer would love to come and mark the lanes, everything for you. So దీనిలో మేమేమనుకున్నామంటే, now with the instruction of CP sir, we bought drones. సో ఎక్కడైతే స్కూల్ మేనేజ్మెంట్, ఇఫ్ యు ఆర్ నాట్ మేనేజింగ్ ఇట్, మీ స్కూల్ ముందుకు ఇలాంటి పరిస్థితి కనపడుతుందో, వీ విల్ టేక్ డ్రోన్ షాట్స్, ఆ విజువల్స్తో పాటు వీ విల్ స్టార్ట్ గివింగ్ నోటీసెస్ టు యూ. వీ విల్ ఫస్ట్ ఇన్ఫార్మ్ యూ దిస్ ఇస్ ది సిచ్యువేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్కూల్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని టైం ఇస్తాము. సో వీ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ అకాడమిక్ ఇయర్. సో దిస్ పెడెస్ట్రియన్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. మన బిహేవియర్లోనే లేదు, మన కమ్యూటర్స్ కూడా చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అఫ్ కోర్స్ స్కూల్ కిడ్స్ విల్ బీ సఫరింగ్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దాట్ సైడ్, ఆల్ దోస్ థింగ్స్. ఐ అపీల్ టు ఆల్ ది డ్రైవర్స్ హియర్, even though your parents and school management, you drive on your own, so please take care of this. We have Pelican signals also with the initiative of CP sir. We will revive it and take it forward. Then another ask is staggered school timings. Internally, most of the schools have staggered it because over a period of time you also learnt with what is happening. So you have primary schools ko out time,
హై స్కూల్కి ఒక అవుట్ టైం, ఇన్ టైం 15 minutes స్టాగర్ చేయడం, అవన్నీ చాలా స్కూల్స్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ప్లీజ్ స్టాగర్ యువర్ టైమింగ్. ఇఫ్ యూ హ్యావ్ 2000 students, 300, 400 అలా బయటకు పంపిస్తే 15 minutesలో, దాట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కంజెషన్. అండ్ వీ హ్యావ్ క్లస్టర్స్ ఆఫ్ స్కూల్స్ ఇన్ సమ్ ఏరియాస్. ఇప్పుడు అబిడ్స్, దిల్సుఖ్ నగర్, బంజారా హిల్స్, విజయనగర్ కాలనీ ఈ ఏరియాని చూస్తే అక్కడ ఒక 5 to 10 schools ఒకటే లేన్లు ఉంటుంది. సో ఇట్స్ అ డిజాస్టర్. అక్కడ అదర్ కమ్యూటర్స్ కెనాట్ ఈవెన్ కమ్ దట్ పర్టికులర్ 1 hourలో. సో ప్లీజ్ థింక్ ఆఫ్ హ్యావింగ్ స్టాగర్డ్ టైమింగ్స్, ఇంటర్ స్కూల్ స్టాగర్డ్ టైమింగ్స్. సో ఒక 5 schools or 10 schools ఆ పర్టికులర్ ప్లేస్లు ఉంటే మీరు వారితో కూర్చొని మీ అవుట్ టైం, వారు అవుట్ టైం ఒకసారి ఒక 15 minutes అయినా మీరు స్టాగర్ చేయగలిగితే that would help us a lot. And that coordination will be a problem for you. There is a lot of competition. మేము చెప్తే వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్తే మేము విన్నారు, ఆ ఇష్యూ అంతా ఉంది. కాబట్టి if we can approach our ACP or traffic inspectors, they would be happy to come and assist you in having a coordination meeting to have staggered timings. This will definitely help. ఈ పేరెంట్స్ వచ్చేటప్పుడు, దీస్ ఆర్ రియల్ పిక్చర్స్, దీస్ ఆర్ నాట్ AI generated, రియల్ హైదరాబాద్ పిక్చర్స్. See how many kids are coming in the two-wheeler. So this is the situation even today. It is not that the old pictures are, even today this is the situation. I appeal to all the parents, this is not a adventure, this is the life of school children. Please don't do it. We will also come down heavily on these particular violations. పేరెంట్స్ కూడా చాలా వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఇక్కడే 100 meters కదా, 150 meters కదా, టైం కూడా ఎక్కువ అవుతుంది. యూ స్టార్ట్ లేట్, దెన్ కమ్ అండ్ రాంగ్ రూట్, యూ వైలేట్ ఆల్ ది ట్రాఫిక్ రూల్స్ అండ్ కమ్ అండ్ రీచ్. అండ్ మీ డ్రైవర్ కూడా సమ్టైమ్స్ లాస్ట్ మినిట్లో బయలుదేరి, మార్నింగ్ టైం దట్ 2 minutes, 3 minutes ఇస్ వెరీ ప్రెషియస్ ఫర్ ఎనీ పేరెంట్. సో వాళ్ళని లేపడము, వాళ్ళకి యూనిఫామ్ చేయించడము, ఆ రోజు ఏమైనా ఎగ్జామ్ ఉంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేయించడము, ఆల్ దోస్ అడవడీలు ఉంటారు. బట్ ఆ లాస్ట్ మినిట్లో రష్ అవ్వడం వల్ల యూ విల్ ఫర్గెట్ ఆల్ ది ట్రాఫిక్ రూల్స్. ద రిజల్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వీఆర్ సీయింగ్ అరౌండ్ 55 traffic incidents, traffic accidents. So please don't do it. This is a big no for Hyderabad city. We all should come together to reduce this, not reduce, to have zero tolerance on this minor driving. దీనిలో April 5th నుంచి సిపి గారి ఆదేశాల మేరకు మేము డ్రైవ్ స్టార్ట్ చేసినాము, మైనర్ డ్రైవింగ్, విత్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు సపోర్ట్తో. మనకి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉన్నారు, వారు కూడా చాలా దీని మీద హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో దిస్ మైనర్ డ్రైవింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్స్ అ పొటెన్షియల్ డేంజర్. వీ నార్మలీ యాజ్ అ పేరెంట్ ఆర్ స్కూల్ టీచర్ వీ ఫీల్ దాట్ అడే ఫిజికలీ బాగానే ఉన్నాడు కదా, బాగానే డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఈజ్ బెటర్ దాన్ మీ ఆర్ బెటర్ దాన్ అదర్ కిడ్స్, బాగానే డ్రైవ్ చేస్తున్నారు. బట్ ఈవెన్ దో ఇఫ్ హీ ఈజ్ ఫిజికలీ ఫిట్ అండ్ హీ ఈజ్ అ గుడ్ డ్రైవర్, మెంటలీ హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ది షాక్స్ ఆఫ్ ఆర్ ట్రాఫిక్. అందుకే చట్టాలు ఆ పర్టికులర్ ఏజ్ మనము పెట్టుకున్నాము. మైనర్ డ్రైవింగ్ మీద అంత కఠినమైన శిక్ష కూడా చేస్తూ ఉన్నాం. సో దీనిలో ఆ ప్రాసెస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఒక్కసారి ఒక జూనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఈ మైనర్ డ్రైవర్స్ని పట్టుకుంటే మేము వారి డీటెయిల్స్ తీసుకొని ఆ పేరెంట్ లేకపోతే ఆ వెహికల్ ఓనర్, గార్డియన్ ఆర్ ఒరిజినల్ ఓనర్, వారి మీద కోర్టులో ఒక ఛార్జ్ షీట్ చేస్తాం. ఈ జూనైల్ మీద జూనైల్ బోర్డులు ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తాం. ఆ రెండు డిస్పోజ్ అవుతుంది. దే క్యాన్ సెండ్ ద పేరెంట్స్ ఆర్ ది గార్డియన్ టు జైల్ ఫర్ 3 years ఇన్ దిస్ మైనర్ డ్రైవింగ్. వారు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి, వారు వెహికల్ని ఇస్తున్నారు కాబట్టి 3 years వరకు పంపొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫైన్ కూడా హెవీ ఫైన్లు లెవీ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ది జూనైల్స్ని కూడా జూనైల్ హోమ్కి వాళ్ళు పంపొచ్చు. మోస్ట్లీ సోషల్ సర్వీస్ అలాంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. వీ విల్ బి కన్విన్సింగ్ ది కోర్ట్ ఆల్సో టు గెట్ జైల్ టర్మ్స్ ఫర్ పేరెంట్స్ యాజ్ వెల్. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అది డిస్పోజ్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని పట్టుకొని వీఆర్ రైటింగ్ టు ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్. సో ఆ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సల్డ్ ఫర్ 1 year. ఈ April 5th నుంచి మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వరకు దాదాపు 766 వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ వీ కుడ్ క్యాన్సల్. అండ్ ఈ 1.5 month గ్యాప్లోనే 4056 cases we could identify the minor driving. I'm sure all these 4056 are studying in your schools. మీ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళే. సో ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రిక్ట్ పాలసీ ఆఫ్ నాట్ అలవింగ్ దిస్ మైనర్ డ్రైవింగ్, మీ ప్రిమిసెస్ లోపల, మీ ప్రిమిసెస్ చుట్టుపక్కనే మీరు
కరెక్ట్గా నిఘా పెట్టుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ పార్ట్నర్ విత్ అస్ ఇన్ సాల్వింగ్ దిస్ ఇష్యూ. అండ్ వన్ మోర్ పనిష్మెంట్ ఇస్, ఎవరైతే దీనిలో పట్టుబడుతున్నారో టిల్ 25 years of age దే విల్ నాట్ గెట్ లైసెన్స్. నార్మల్లీ 18 yearsలో మనం లైసెన్స్ ఇస్తూ ఉంటాము. సో 25 years of age వరకు వాళ్ళకి లైసెన్స్ కూడా ఇవ్వబడదు. ఆటోమేటికలీ ఆర్టీఏ డేటాబేస్ అప్డేట్ అవుతుంది. ఈ 4056 కేసెస్లో ఉన్న వాళ్ళకి ఇంకా 25 years వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాదు. ఆల్ దీస్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు కోర్ట్స్. ఆల్ దీస్ 4056 పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు కోర్ట్స్. ఈవెన్ అవర్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో దేర్. నో టాలరెన్స్. ఎవరైనా వచ్చి అడిగితే కూడా ఎట్టు పరిస్థితులు దీనిలో సగించేదే లేదు, 0 tolerance ఉంటుంది. ప్లీజ్ హెల్ప్ అస్. మనం లాస్ట్ ఇయరే ఒక 3 students we lost in this Manmohan Singh flyover in a single accident. This year also we lost 1 kid in minor driving. So these are the guidelines, Supreme Court guidelines undi em cheyalanadi. We will give it to you because of paucity of time I am just running through it. Then based on that, ఒకసారి చూసుకోండి, దట్ 5 years experience ఉండాలి. మీరు ఏదైనా డ్రైవర్ రిక్రూట్ చేస్తున్నప్పుడు దేర్ షుడ్ బి అన్ అటెండెంట్, స్కూల్ టీచర్ ఒకరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉండాలి. బేస్డ్ ఆన్ దిస్ రూలింగ్ మన జియో కూడా ఉంది. ఆ జియో ప్రకారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జియో ప్రకారం దేర్ ఆర్ సమ్ మోర్ గైడ్ లైన్స్. సో అది కూడా ఐఎమ్ షూర్ ద ట్రాన్స్పోర్ట్ మేనేజర్స్ ఆఫ్ ఆల్ ది స్కూల్స్ యూ మస్ట్ బి నోయింగ్ ఇట్. యూ ప్లీజ్ ఎన్షూర్ దాట్ ఇట్ ఈస్ కంప్లైడ్ విత్. The other request is dashboard cameras in buses. Please have cameras inside your bus, front side and rear side, covering your driver and the attendants inside. See, dashboard cameras, it is not a very expensive cameras. I think with 20,000 or 25,000 you will be able to have it and have a live stream in your dashboard as well. In your dashboard, in your transport manager's chamber or principal chamber. సో ఈ డాష్బోర్డ్ కెమెరాస్ మీరు పెట్టుకుంటే, ఒకటి మీ బస్ ఆర్ మీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ అవుతే, మీ డ్రైవర్కి తప్పు లేకపోయినా అక్కడ ఎవిడెన్స్ లేదంటే అనవసరంగా వాళ్ళని బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి. సో అలాంటి ఫ్యాక్చువల్ వెరిఫికేషన్కి, పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి, అబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్కి ఇది పనికి వస్తుంది మీ డాష్బోర్డ్ కెమెరా. రెండవది, మీ డ్రైవర్ ఏం బిహేవియర్ చేస్తున్నారు, సెల్ ఫోన్ అటెండ్ అయ్యి మాట్లాడుతున్నారా, లేదేమైనా మూవీస్ చూసుకొని డ్రైవ్ చేస్తున్నారా, లేదేమైనా పాటలు విని డ్రైవ్ చేస్తున్నారా, డ్రౌజీగా డ్రైవ్ చేస్తున్నారా, ఇవన్నీ మీకు తెలుస్తుంది. యూ క్యాన్ చెక్ వెన్ ఎవర్ యూ గెట్ టైమ్. అండ్ యువర్ అటెండెన్స్, సమ్టైమ్స్ యూ మే ఫీల్ దట్ దిస్ ఈస్ ద మోస్ట్ సెక్యూర్డ్ గై ఇన్ మై స్కూల్. సో మీరు వారిని పెట్టుకుంటారు, బట్ దాట్ ఫెలో విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వైజెస్. సో దాట్ ఫెలో విల్ వయలేట్ ది కిడ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా, కేసెస్ కూడా అయినాయి. కాబట్టి దిస్ ఈజ్ అ మస్ట్. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. అండ్ దిస్ విల్ బి అ గుడ్ USP ఫర్ యూ టు టెల్ ది పేరెంట్స్ ఆల్సో అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ ది కిడ్స్. ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ ఆల్సో, వాట్ ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ అ లాట్ విత్ దిస్ డాష్బోర్డ్ కెమెరాస్. స్మాల్ 20-25,000లో వచ్చేస్తుంది. రెండవది, బ్రీత్ అనలైజర్స్. జస్ట్ టు చెక్, ఎస్టర్డే అవర్ DCP West, he checked 350 school buses and autos, everything. 14 drivers were drunk. ఎస్టర్డే ఒకరోజు డ్రైవ్లో, మా ఆఫీసర్స్ చేసిన డ్రైవ్లో 350 వెహికల్స్ చెక్ చేస్తే 14 drivers were drunk. ఐఎమ్ షూర్ దట్ డ్రైవర్స్ మస్ట్ బి క్యారింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కిడ్స్ విత్ దమ్. సో ఒక్కొక్క డ్రైవర్ 30-40 లైఫ్స్ని పెట్టుకొని, ఒకడికైతే 200+. సో హౌ హీ విల్ బి డ్రైవింగ్? అండ్ వాట్ ఈస్ ది చెక్ యూ హ్యావ్ యాజ్ స్కూల్ మేనేజ్మెంట్? ఎవ్రీ స్కూల్ you should have breath analyzers. Breath analyzers పక్కా ఉండాలి. అగైన్ 15-20,000లో వచ్చేస్తుంది. అండ్ యువర్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ షుడ్ చెక్ మార్నింగ్, ఈవినింగ్, అట్లీస్ట్ ర్యాండమ్గా ఒకటి 20 స్కూల్ బస్సెస్ ఉంటే కనీసం 5-10 అయినా మీరు చెక్ చేస్తుండాలి. హౌ మెనీ ఆఫ్ ది స్కూల్స్ హ్యావ్ బ్రీత్ అనలైజర్స్ ప్లీజ్? నాట్ ఈవెన్ 10%. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. యువర్ కిడ్స్ ఆర్ driven by drunk drivers. It is not an easy thing. I was shocked after seeing yesterday's results. So please partner with us in solving it. Then fitness. చాలా వెహికల్స్కి ఫిట్నెస్ ఉండడం లేదు. లాట్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. మాకు
ఎవ్రీ రోడ్ విల్ బీ ఫుల్ జామ్ ప్యాక్డ్, ఆప్టిమమ్ యూటిలైజేషన్లో నడుస్తూ ఉంటుంది. ఇఫ్ వన్ స్కూల్ బస్ ఇస్ బ్రేక్ డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అ ఫ్లైఓవర్, it takes at least 20-25 minutes for us to clear it. And monsoon time, these breakdowns are more. If you are not checking the fitness of the vehicle, every citizen will suffer. You see the signal timing enda untundi, maximum one normal 60 to 100 seconds. A 100 seconds we see a 200-300 meters of jam. Think of 20 minutes because of a breakdown. So we cannot handle this. అందుకే మీ ఫిట్నెస్ ప్రాపర్గా మీరు మేనేజ్ చేసుకోవాలి. And I request the correspondents and principals also to do this. And one more request is, now the GPS and other things have come. You can even give the feed of cameras and the tracking facility to the parents. That will be a good USP for you. మీరు సేఫ్టీ కన్సర్న్గా ఉన్నారు, పిల్లలు ఇంటి నుంచి ఎక్కిన వెంటనే అలర్ట్ క్యాన్ గో టు ది పేరెంట్, వీ హ్యావ్ పిక్డ్ యువర్ కిడ్, దెన్ ద బస్ ఇస్ క్రాసింగ్ దిస్ పర్టికులర్ ప్లేస్, లైవ్గా వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు. లోపల ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, సేఫ్గా ఉంటున్నారా లేదా అన్నది లైవ్ ఫీడ్ పేరెంట్స్కి ఇవ్వచ్చు. దే క్యాన్ లాగిన్ అండ్ సీ ద కిడ్స్ యాక్టివిటీస్. సో అలాంటి సిస్టమ్ మీరు పెట్టుకుంటే, నౌ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. యూ ప్లీజ్ motivate your management if you are not the decision taking authority and implement it. So these are just the repetition of it. Then we have traffic training institutes. We have two institutes, one is in Goshamal, one is in Begumpet. We have very good experienced officers there. They are ready to come and educate your kids in road safety. And this year, with the instruction of CP sir, we have selected 7 schools in 7 divisions, and Project Safe School అని ఒకటి పైలట్ బేసిస్లో ఆ స్కూల్స్లో లాంచ్ చేస్తున్నాం. అది ఒక 2 months 3 months we travel with them. దానిలో కాంటెంట్ ప్రిపరేషన్స్, యాక్టివిటీస్ ఏమేమి స్కూల్ చిల్డ్రన్కి చేపించాలి, ఇవన్నీ మేము ఒకసారి దాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3-4 months we would like to launch it to the entire city schools, Project Safe School on the lines of road safety clubs. So we request your help in that. In case if you want any awareness programs, you can note this number. They would be happy to help you. Their team will come and take classes. And you can approach the Hyderabad City Security Council also to take care of that. The next thing which we intend to promote is carpooling in your schools. I know several people had been talking about it. Last year also there were efforts. It is not a mandatory thing, but mana roads like 90 lakhs of cars and two-wheelers, and it's growing every day. 1,400, 1,500 vehicle is adding. All this volume, you cannot keep on expanding the road. Somewhere we have to think of reducing the volume and optimum utilization of our public transports and the road space another ravali. Schools, since you are handling 4,000, 3,000, 2,000 kids with 500 to 1,000 cars coming every day, commuting morning and evening to your premises, this will be a handy app for you. I request you to please go through it. In case if you are willing, we will try to collect the app, the platform managers to send to your school. They will give a demo to you. It's a very beautiful app. Em cheyali, like మీ స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. యాప్లో రిజిస్టర్ అవుతే దట్ యాప్ గై విల్ సెండ్ అ మెసేజ్ టు ది స్కూల్ మేనేజ్మెంట్ టు చెక్ వెదర్ దిస్ పర్టికులర్ పేరెంట్ ఈస్ ఎన్రోల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిఎస్ ఇస్ దేర్, 4,000 పేరెంట్స్ అని అనుకోండి. ఆ 4,000 మెంబర్స్ కూడా ఈ యాప్లో రిజిస్టర్ చేసేటప్పుడు స్కూల్ మేనేజ్మెంట్తో క్రాస్ వెరిఫై చేసుకుంటారు. ఎస్ అని స్కూల్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే దే విల్ బికమ్ అ ఎలిజిబుల్ రైట్ గివర్స్ ఆర్ రైట్ టేకర్స్. సో ఆల్ దీస్ 4,000 విల్ బి విజిబుల్ ఇన్ అ పర్టికులర్ గ్రూప్. సో ఎప్పుడైనా మీకు మార్నింగ్ టైంలో మీరు పేరెంట్స్ వర్కింగ్ ఉన్నారు, ఆ రోజు మీకు డ్రైవర్ రాలేదు, యూ విల్ బి ప్యానిక్, యూ విల్ బి యాన్సియస్. ఆ టైంలో యూ కెన్ ఓపెన్ అండ్ సీ ఈజ్ దేర్ ఎనీ రైట్ గివర్ ఫర్ మీ టు స్కూల్ టుడే ఇన్ దాట్ పర్టికులర్ రైట్. సో దేర్ విల్ బి హ్యాండ్ రైసర్స్ యూ కెన్ సీ ఇన్ ది యాప్. సో వాళ్ళని క్లిక్ చేస్తే ఇది మ్యాచ్ అవుతుంది. దెన్ యూ కెన్ ఫిక్స్ ది టైమింగ్ ఆఫ్ పికప్ అండ్ డ్రాప్. సో దిస్ ఈస్ పాసిబుల్, వెరీ ఫ్లెక్సిబుల్. You want to send it to the female driver, you can choose that. If you want to send it to a male driver, you can choose that. If you do not want to share your mobile number to the right giver, you can do that. Only in app you can exchange the dialogues. You need not even share your mobile numbers. So అక్కడ పికప్ అయిన టైం నుంచి డ్రాప్ అయ్యే టైం వరకు మానిటరింగ్ మీరు చేసుకోవచ్చు యాప్లోనే.
ఎక్కడ ఉంది వెహికల్ ఎక్కడ ఉంది అన్నది ట్రాక్ చేసుకోవచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాప్ ప్లాట్ఫామ్. I request all the school management to please encourage it. These are the pictures of it. For example, this 4,000 parents వచ్చేదానిలో even if 500 parents are opting for it, see how many percentage of the vehicles you will be reducing. So దీన్ని అడాప్ట్ చేయడానికి if you want we can these are the pages of it. I am running through it. We will be happy to send them to your schools in case if you are willing. So awareness workshop పెట్టొచ్చు, then pilot with volunteer parents పెట్టొచ్చు. For example 4,000 అంటే 4,000 పేరెంట్స్ని ఒకటేసారి కన్విన్స్ చేయడం కష్టం. You can have 50 to 100 whoever is willing forthcoming, they can come and join. Then that result you showcase in the parents teachers meeting, they will get motivated because everybody need driver. If the parents are working and we have lot of couples, they have come from other states who do not have parental support also. Both of them are working. Our time lo, if a particular ride giver who is genuine, who is also a parent of your school, if he is willing to give a ride for this kid, definitely they will be happy in doing it. Only that initial inertia untundi, that we will be able to solve. And you can also reward. మంత్లీ ఆ కిడ్ని రివార్డ్ చేయడం కానీ ఆ పేరెంట్ని రివార్డ్ చేయడం కానీ మీరు పెట్టుకోవచ్చు. అండ్ వీ ఆల్సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్స్, వీ ఆల్సో విల్ కమ్ అప్ విత్ రివార్డ్ పాలసీస్ ఫర్ దాట్.